సో నీట్ కామేజ్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఇంతవరకు మనం ముందు చెప్పుకునే క్లాస్లో విటమిన్స్ గురించి చెప్పుకున్నాం. విటమిన్స్ అనేవి రెండు రకాలు. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు, రెండు కొవ్వులో కరిగే విటమిన్లు. సో నీటిలో కరిగే విటమిన్లో విటమిన్ సి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మిగతా విటమిన్స్ గురించి చెప్పుకుందామండి. అందులో మెయిన్గా ఏంటంటే బి కాంప్లెక్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేది ఏంటంటే బి1 తాలూకా కెమికల్ నేమ్ ఏంటంటే థయామిన్. దీని నుంచి వచ్చే డెఫిషియన్సీ బెరీ. వాట్ ఈస్ దట్? బెరీ. ఆఫ్టర్ దట్ బి2. ఈ బి2 తాలూకా కెమికల్ నేమ్ ఏంటంటే రైబోఫ్లెమిన్. దీని నుంచి వచ్చేది ఏంటంటే గ్లాసైటిస్ అనే ఒక రకమైన డిసీజ్ వస్తుందన్నమాట. అండ్ క్రాకర్స్, ఆ చివర ఈ చివర ఏంటంటే క్రాక్స్ అనేవి రావడం కూడా జరుగుతుందన్నమాట. అండ్ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే బి3. దీన్నే నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్. దీని తాలూకు కెమికల్ నేమ్ అండి నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్. దీని నుంచి వచ్చే డిసీజ్ ఏంటంటే పెల్లాగ్రా అనే ఒక స్కిన్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. దాని పేరు ఏంటండి పెల్లాగ్రా అనేది ఒక స్కిన్ డిసీజ్. ఆఫ్టర్ దట్ బి6. దీన్నే పైరిడాక్సిన్ అని చెప్తాం. ఈ పైరిడాక్సిన్ వల్ల వచ్చేది ఏంటంటే ఎనీమియా. వాట్ ఈస్ దట్? ఎనీమియా అనే డిసీజ్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ వల్ల కూడా వచ్చేది ఏంటంటే ఎక్కువగా ఎనీమియా అనే డిసీజ్ వస్తుందన్నమాట. తర్వాత వచ్చే విటమిన్ పేరు ఏంటంటే బి12. ఈ బి12కి కెమికల్ నేమ్ ఏంటంటే సయానికోబాలమిన్. ఈ విటమిన్ అనేది నేచర్గా మనకి లభించదు. మన బాడీలో ఉండే ఇంటెస్టైన్, పేగుల్లో తయారయ్యే విటమిన్ ఏదైనా ఉంది అంటే అది బి12 అండి. అండ్ వర్షపు నీటి నుంచి నేరుగా వర్షపు నీళ్ళు తాగితే అందులో కూడాను ఈ విటమిన్ అనేది ఉంటుంది. అందుకే దీన్ని రెయినీ విటమిన్ అని కూడా చెప్తారనమాట. సో ఎక్కువగా యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల మన స్టమక్లో ఉండే ఇంటెస్టైన్లో ఈ బ్యాక్టీరియాను చంపేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు దీని నుంచి వచ్చే డెఫిషియన్సీ ఏంటంటే పెర్నీషియస్ ఎనీమియా, హానికర రక్తహీనత అంటారు. బి12 వల్ల వచ్చేది ఏంటంటే పెర్నీషియస్ ఎనీమియా, హానికర రక్తహీనత. అండ్ ఫాంటోథెనిక్ యాసిడ్, ఆఫ్టర్ దట్ వచ్చే విటమిన్ పేరు ఫాంటోథెనిక్ యాసిడ్. దీని నుంచి అరికాళ్ళ మంటలు, విపరీతంగా అరికాళ్ళ మంటలు అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చే విటమిన్ పేరు ఏంటంటే బయోటిన్. ఈ బయోటిన్ అనే విటమిన్ వల్ల ఏమవుతుందంటే అవి విపరీతంగా ఫ్యాటిగ్యూ, అలసిపోవడం, ప్రతి చిన్న పనికి అలసిపోవడం జరుగుతుంది. ఫ్యాటిగ్యూ, అలసట, నాడీ రుగ్మత సమస్యలు అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా నీటిలో కరిగే విటమిన్ల గురించి చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఫ్యాట్ సబ్స్టెన్స్, అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాం. కొవ్వు పదార్థాల్లో కరిగే విటమిన్లు. ఈ కొవ్వు పదార్థాల్లో కరిగే విటమిన్లో చూసుకుంటే మొదటగా చెప్పుకున్నది విటమిన్ ఏ. దీని కాలుక కెమికల్ నేమ్ అనేది రెటినాల్. ఇది ఎక్కువగా బొప్పాయి, క్యారెట్, ఇలాంటి బొప్పాయి, క్యారెట్లో ఎక్కువగా విటమిన్ ఏ అనేది ఉంటుంది. అదేవిధంగా తోటకూర, బచ్చల కూర, పాలకూరల్లో కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనిలో మెయిన్గా ఏంటంటే రకరకాలైనటువంటి ఐ డెఫిషియన్సీ, విజిబిలిటీ అనేది తక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. ముందుగా చీకటి, నైట్ బ్లైండ్నెస్. ఆఫ్టర్ దట్ జిరాఫ్థాల్మియా అంటే పొడి కళ్ళు తాలూకా కళ్ళులో వాటర్ పర్సెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా సైట్ రావడం, తలనొప్పి రావడం, మసకబారడం ఇలాంటివన్నీ జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చింది రిపర్చర్ ఆఫ్ కార్నియా అనేది పగిలిపోవడం అనేది జరుగుతుంది అనమాట. కొంతమంది కంట్లో పువ్వు వేసినట్టు ఉంటుంది కదా, అదేంటంటే మొత్తం అలికేసినట్టు ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే మొత్తం ఓవరాల్గా అది పగిలిపోయి కంటి నుంచి బ్లడ్ వస్తుంది అనమాట. పర్మనెంట్గా వాళ్ళు బ్లైండ్ అయిపోవడం జరుగుతుంది. రిపర్చర్ ఆఫ్ కార్నియా. అదేవిధంగా ఎలాంగేషన్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్, మన తాలూకా స్కెలిటల్ సిస్టమ్ అనేది పెరగడానికి ఉపయోగపడే విటమిన్ ఏదైనా ఉంది అంటే విటమిన్ ఏ. దీనితో పాటు స్కేలీ స్కిన్, మన స్కిన్ అనేది ఎలా ఉంటుందంటే వాడిపోయినట్టుగా నిగారింపు అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయంటే విటమిన్ ఏ వల్ల వస్తాయన్నమాట. సో అందుకే విటమిన్ ఏ ఫుడ్ మెటీరియల్ ఎక్కువగా తీసుకోవాలి. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిన విటమిన్ ఏంటంటే డి విటమిన్. దీని తాలూకు కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్. కాల్షియం ప్లస్ ఫాస్ఫరస్ రెండు కలిసి ఉంటుంది కాబట్టి దీన్ని క్యాల్సిఫెరాల్ అంటాం. ఈ విటమిన్ నుంచి వచ్చే డెఫిషియన్సీ పేరు ఏంటంటే రికెట్స్. 2 నెలల పిల్లల నుంచి 2 సంవత్సరాల పిల్లల్లోకి ఎక్కువగా వచ్చే వ్యాధి అన్నమాట ఇది. దీనివల్ల ఏంటంటే దొడ్డికాళ్ళు, ముట్టికాళ్ళు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. నాక్ లెగ్స్. కొంతమందికి చూడండి దొడ్డికాళ్ళు, ముట్టికాళ్ళు ఉంటాయి. కొంతమంది నడుస్తుంటే ముడుకులు 2 కలిసిపోతుంటాయి. సో బోన్స్ అనేవి చాలా వీక్గా, బెండ్ చాలా సున్నితంగా ఉండే స్టేజ్లో డి విటమిన్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. షార్క్ లివర్ ఆయిల్ తాలూకా
లివర్ని హీట్ చేస్తే వచ్చే ఆయిల్ని తీసుకున్న, అండ్ పాలీ స్టాటిడేటెడ్ కొవ్వు ఆమ్లాల నుంచి వచ్చే నూనెని బాగా తిన్నా, చేపలను ఎక్కువగా తిన్నా, అండ్ పాలు గుడ్లు ఎక్కువగా తీసుకున్న ఇటువంటి డెఫిషియన్సీ రాకుండా చేసుకోవచ్చండి. అండ్ సన్లైట్ నుంచి మనకి వచ్చే విటమిన్ ఏదైనా ఉంది అంటే విటమిన్ డి. అందుకే దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా చెప్తాం. సో మార్నింగ్ తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడాను మనం ఎండలో ఉంటే మనకి ఏంటంటే విటమిన్ డి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్యాట్ అంతా కూడా కరిగి విటమిన్ డిగా మారుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ విటమిన్ ఈ తాలూకా కెమికల్ నేమ్ ఏంటంటే టోకోఫెరాల్, ఆ యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని చెప్తారండి. సో దీని డెఫిషియన్సీ ఏంటంటే మేల్స్లో అయితే స్పెర్మ్ కౌంటింగ్ తగ్గిపోవడం, అండ్ పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫీమేల్స్కి వచ్చేసరికి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది సరిగ్గా జరగకపోవడం, అట్ ద సేమ్ టైం యుటేరస్ అనేది చాలా వీక్గా ఉండడం, అబార్షన్స్ అనేవి జరగడం, ఇలాంటివన్నీ కూడాను జరుగుతాయి. అందుకే దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా చెప్తాం అనమాట. స్టెరిలిటీ డిసార్డర్ అనమాట. యాంటీ స్టెరిలిటీ డిసార్డర్ అని కూడాను విటమిన్ ఈని చెప్తారనమాట. ఇది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఆఫ్టర్ దట్ విటమిన్ కే. విటమిన్ కేకి సంబంధించి ఫిల్లోక్వినోన్, దీని తాలూకు కెమికల్ నేమ్ ఏంటంటే ఫిల్లోక్వినోన్. ఇది ఎక్కువగా ఆవు పాలు, ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది. సో క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అంటాం. ఎవరికైనా ఏదైనా చిన్న గాయమైంది అనుకోండి, 3 to 6 మినిట్స్లో క్లాట్ అవ్వాలి. 3 to 6 మినిట్స్లో బ్లడ్ క్లాటింగ్ పట్టే టైం ఎంత అండి? 3 to 6 మినిట్స్. మోస్ట్ ఇంపార్టెంట్, 3 to 6 మినిట్స్. సో అలా క్లాట్ అవ్వలేదంటే 3 types ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన బ్లడ్లో ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు అనేవి తక్కువగా ఉండడం. రెండోది ఏంటంటే జెనెటికల్ డిసార్డర్, దగ్గర సంబంధం గల వ్యక్తుల్ని వివాహం చేసుకోవడం వల్ల జీన్స్లో కొన్ని రకాలైన మార్పులు చేసుకోవడం వల్ల హీమోఫీలియా, తలాస్మియా, ఇలా 2 రకాలైన జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నాయండి. వీళ్ళకి ఏదైనా చిన్న గాయమైందా వెంటనే బ్లడ్ అనేది బయటకు వస్తుంది, ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వదన్నమాట. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే అది క్లాట్ అవ్వడానికి అవకాశం ఉంది. అటువంటి డెఫిషియన్సీ అనమాట. ఇది సెకండ్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి విటమిన్ కే డెఫిషియన్సీ. విటమిన్ కే తక్కువగా ఉన్నా సరే ఇటువంటి బ్లడ్ పేషెంట్లకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్లడ్ అనేది క్లాట్ అవ్వదన్నమాట. సో విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది? బ్లడ్ వేగంగా క్లాట్ అవుతుంది. తక్కువగా ఉంటే ఈ పరిస్థితి వస్తుందన్నమాట. ఈ విధంగా మనం విటమిన్స్ గురించి చెప్పుకోవచ్చు. వాటి కెమికల్ నేమ్స్ ఇవి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అండి. ఆ తర్వాత ఈ టాపిక్లో మనకి ఈ పోషణ అనే టాపిక్లో రఫేజెస్, పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ మెటీరియల్ని తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రీ డైజెషన్ అనేది జరుగుతుంది. కొంతమంది మాంసాలు ఎక్కువగా తింటుంటారు కదా, ఆ తినడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది సరిగ్గా జరగదు. సో ప్రతిరోజు మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో కొంత ఏదో ఒక 2 ముద్దకూరలు అనేవి తీసుకుంటే ఆటోమేటిక్గా ఫ్రీ డైజెషన్తో పాటు మోషన్ అనేది ఫ్రీగా జరుగుతుంది అనమాట. సో పీచు పదార్థాలు రఫేజెస్ వల్ల వచ్చే డెఫిషియన్సీ ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఫ్రీ మోషన్ అనేది సరిగ్గా జరగక మోషన్ అయ్యేటప్పుడు బ్లడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది, విపరీతమైన పెయిన్ అనేది జరుగుతుంది. సో అందుకే ఏమవుతుందంటే పీచు పదార్థాలను ఎక్కువగా తినాలన్నమాట, ముద్దకూరలు ఎక్కువగా తినాలి. ఆ తర్వాత యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి వచ్చేసరికి అమీబా అనేది సూడోపోడియా, మిథ్యాపాదాల ద్వారా చలనాన్ని చేస్తుందన్నమాట. అండ్ యూగ్లినా వచ్చేసరికి ఫ్లాజెల్లాతో, అంటే వాటిని కసాబాలు అని చెప్తాం, ఫ్లాజెల్లాతో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూమెంట్ అవుతుంది. అండ్ పారమీషియం అనేది సైలికల్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూమెంట్ ఆర్గాన్ అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి అమీబా న్యూట్రిషన్ అనేది ఫుడ్ వ్యాక్యూల్ ద్వారా తీసుకుంటుంది, సూడోపోడియా ద్వారా మూమెంట్ జరుగుతుంది. మరి పారమీషియం అనేది సైటోస్టోమ్ అనే ఒక రకమైన రంధ్రం ఉంటుందన్నమాట. ఆ రంధ్రం ద్వారా ఫుడ్ మెటీరియల్ని గ్యాదర్ చేస్తుందన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్లో చూసుకుంటే మనకి ఉపయోగపడేవి. అండ్ ఇంకోటి ఏంటంటే పారాసైటిక్ న్యూట్రిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కస్కుటా అనే ఒక ప్లాంట్ ఉందండి. దీన్నే డోడర్ ప్లాంట్ అంటాం, మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ అంటాం. మొత్తం ఓవరాల్గా 170 స్పీసీస్ అనేవి ఉన్నాయి, 170 జాతులకు సంబంధించి కుటుంబాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇదేంటంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి అల్లేస్తూ, ఒక ప్లాంట్ మీద ఇంకో ప్లాంట్ డిపెండ్ అవుతూ మొత్తం ఓవరాల్గా తన తనకు లైఫ్ స్పాన్ని కంటిన్యూ చేస్తుంది అనమాట. దీనిలో క్లోరోఫిల్ అనేది తక్కువగా ఉండటం వల్ల బెస్ట్ ఎగ్జాంపుల్గా డోడర్ లేదా కస్కుటా ప్లాంట్ని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇవి ఈ టాపిక్కి సంబంధించి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి.
ఈ బిట్స్ అన్నీ చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయ్యి మీరు అనుకుంటున్నాను దాంట్లో ఎక్కువ మార్కులు సంపాదించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని, మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.